ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ బీఆర్ఎస్ నుంచి బెరిలో నిలిచారు. ఇక గతంలో విద్యాసాగర్ పై పోటీ చేసిన నరసింహరావు ఈసారి పోటీలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా బరిలో నిలవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. విద్యాసాగర్ రావు గతంలో చేసిన అభివృద్ధి ఆయన కుమారుడు సంజయ్ గెలుపునకు దోహదపడొచ్చునని చెబుతున్నారు. ఇక ముస్లిం ఓట్లు చీలి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు పడే అవకాశాలున్నాయని అంటున్నారు. పూర్తిగా మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గితే ఫలితం మరోలా ఉండొచ్చునంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులిద్దరూ వెలమ సామాజిక వర్గానికి చెందడంతో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కి బీసీ ఓటింగ్ ఉపయోగపడితే కొంత మార్పు రావచ్చునని చెబుతున్నారు. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. కోరుట్ల నుండి బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత అరవింద్, నిజామాబాద్ ఎంపీ ఉన్నటువంటి అరవింద్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తన హాట్ కామెంట్స్తో వార్తల్లో నిలిచారు అరవింద్. మనం చూసినట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చూడాల్సి ఉందని ఆయన కోరుతున్నారు. ఇక తన రాజకీయ ప్రత్యర్థులపై కూడా చాలా పదునైన బాణాలు వేయడం జరిగింది. ఆయన చెప్తున్నట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే పెద్ద ఎత్తున కేంద్ర నిధులను తీసుకొని వస్తానని కోరుట్లకు సంబంధించి ఏదైతే నిజామాబాద్కి దగ్గరగా ఉంటున్నటువంటి కోరుట్ల పట్టణంతో సహా ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పెద్ద ఎత్తున చేస్తారని ఆయన హామీ ఇస్తూ వస్తున్నారు. ఓవరాల్గా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఆయన చేస్తున్నటువంటి హామీలను ప్రజలు రిసీవ్ చేసుకుంటారో ఓట్ల రూపంలో చూడాల్సి ఉంది. వారసులు బరిలో ఉన్నారు. 2009 నుండి 2018 వరకు బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి 4 సార్లు గెలిచినటువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ని ఈసారి బరిలో దింపారు. మరోవైపు కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కుమారుడు జువ్వాడి నరసింహరావు ఇక్కడ బరిలో ఉండడం జరిగింది. సో ఇదంతా గమనిస్తే అంటే బీజేపీ గేమ్ ప్లాన్ కనుక గమనిస్తే బీసీ నేతల్ని రంగంలోకి దించి మేజర్ ఓట్లను సాధించాలనే విషయం తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ సీఎం అనే డిక్లరేషన్ ఏదైతే ఉందో అది చాలా వరకు పనిచేసిందనే చెప్పవచ్చు. అనూహ్యంగా బీసీ ఓటు బ్యాంక్ని గణనీయంగా పెంచుకోవడం ఇక్కడ సంకేతంగా కనిపిస్తుంది. ఇక కోరుట్ల ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నది ఈ 30వ తారీఖు తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది.